చెట్టు నరుకుతూ ఉంటాడు. అయితే ఇతడి భార్య ఆ చెట్టును లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో ఈ చెట్టు అదుపు తప్పి ఈ అమ్మాయి మీద పడిపోతుంది. దీనితో ఈమె చెయ్యి ఆ చెట్టు కింద ఇరుక్కుని పోతుంది. అప్పుడు ఇతడు ఎంత ట్రై చేసినా సరే ఆ చేతిని లాగలేకపోతాడు. అప్పుడు ఇక వేరే దారి లేక ఇతడు గొడ్డలు తీసుకుని తన భార్య చేతిని నరికేస్తాడు. దీంతో ఈమె చెయ్యి కోల్పోయినందుకు బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఈ వ్యక్తి తన భార్య బాధ చూడలేక ఒక ఆర్టిఫిషియల్ హ్యాండ్ ను తెస్తాడు. కానీ ఈమెకు ఇది నచ్చదు. అలాగే ఒక చెయ్యి లేకపోవడం వల్ల ఈమె తన పనులు చేసుకోలేకపోతూ ఉంటుంది. దీంతో ఈమె ప్రతిరోజు ఏడుస్తూ ఉండేది. అప్పుడు ఈ వ్యక్తి తన భార్య బాధ చూడలేక తనే సొంతంగా ఒక హ్యాండ్ ను డిజైన్ చేస్తాడు. ఈ డిజైన్ ఈమెకు ఎంతగానో నచ్చుతుంది. మరుసటి రోజు ఈ వ్యక్తి బంగారాన్ని కరిగించి తాను డిజైన్ చేసిన హ్యాండ్ ను ఈ బంగారంతో చేస్తాడు. ఇది పెట్టుకుని ఇతడి భార్య ఎంతగానో సంతోషిస్తుంది. అయితే ఈ అమ్మాయి కొన్ని రోజులకు అనారోగ్య బారిన పడుతుంది. అలా కొంతకాలానికి ఈ అమ్మాయి చనిపోతుంది. అయితే ఇతడికి తన భార్య లేకపోవడంతో పిచ్చెక్కిపోతూ ఉంటుంది. అప్పుడు ఒక రోజు ఇతడు శ్మశానంలోకి వెళ్లి తన భార్య శవాన్ని బయటకు తవ్వుతాడు. అలాగే ఆమె చేతికి ఉన్న ఈ గోల్డ్ హ్యాండ్ ను తీసేసుకుంటాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ శవం కళ్ళు తెరుస్తుంది. దీంతో ఇతడికి భయం వేసి మళ్లీ ఆ శవాన్ని పూర్తి చేసి అక్కడ నుండి ఇంటికి వచ్చేస్తాడు. అయితే ఇతడు ఇంటికి వచ్చిన కాడ నుండి అక్కడ వాతావరణం మారిపోతూ ఉంటుంది. ఎంతలో ఇతడికి ఎవరో వస్తున్నట్లు అనిపిస్తుంది. దీంతో ఇతడు వెళ్లి దాక్కోగా ఇతడి భార్య ఆ శ్మశానంలో నుండి వెతుక్కుంటూ ఇతడి దగ్గరికి వచ్చేస్తుంది. అలాగే ఆ గోల్డ్ హ్యాండ్ ను మళ్లీ తీసేసుకుంటుంది. ఆ తరువాత ఒక్కసారిగా ఇతడి మీదకి వచ్చి చంపేస్తుంది. మరిన్ని స్టోరీల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.